అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక నిరుద్యోగి అనే ఒక షాపు, కిరాణా అండ్ జనరల్ స్టోర్. నిరుద్యోగ పోరాటంలో అతను ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అక్కడ 10,000, 12,000 చాలక రూమ్ రెంట్లు కట్టుకోలేక నేను 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసింది. పిల్లలు, కొడుకు, తల్లి, తండ్రి, అప్పజల్లు పెళ్లి నేత పేరంటుకునేది. రైల్వే అప్రెంటిస్ చేసినా దానివల్ల ఉపయోగం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల ఈ చెత్త ఆలోచనలు వచ్చి గంజాయి తాగుతూ, డ్రగ్స్ తాగుతూ గోల్డ్ డబ్బు పెట్టి చదివించాము. దేవుడు చూడండి, గవర్నమెంట్ చూడండి. పేదరికంలో పుట్టి ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక యువకుడు చదువులు చదివి విసికెత్తిపోయి ఎప్పటికీ ఉద్యోగం రాకపోయేసరికి ఈరోజు నిరుద్యోగి అనే పేరుతో తన స్వతహాగా ఒక ఆత్మస్థైర్యంతో తన కాళ్ళ మీద తనే నిలబడాలనే ఒక ఆలోచనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ఒక నిరుద్యోగి అనే ఒక షాపు, కిరాణా అండ్ జనరల్ స్టోర్ అనే ఒక బోర్డుతో ఒక షాపు రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క పరిస్థితి చూసుకుంటే విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం వంగర గ్రామంలో చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే నిరుద్యోగ పోరాటంలో ఆ యువకుని ఎన్ని అవస్థలు పడ్డారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అయితే దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. ఆ యువకుడు ఏ విధంగా నిరుద్యోగంలో ఇబ్బందులు పడ్డారు, ఆ రోజు పరిస్థితి ఏంటి, ఏ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశారు, ఎన్ని రాష్ట్రాలు తిరిగారు, ఎన్ని జిల్లాలు తిరిగారు, నిరుద్యోగ పోరాటంలో అతను ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈరోజు ఈ కిరాణా షాప్ పెట్టుకోవడానికి గల కారణాలు ఏమిటి, మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, మీరు ఈ నిరుద్యోగ పోరాటంలో ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ పేరేంటి? విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం వంగర్ విలేజ్. నా పేరు దత్తి వెంకటరమణ. నేను బీటెక్ చేశాను. కొత్త వలస కోస్టల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేశాను. నేను రైల్వేలో కూడా 1 year అప్రెంటిస్ చేశాను, లాలగూడ సౌత్ సెంట్రల్ రైల్వేలో. దాంతో పాటుగా హైదరాబాద్లో, చెన్నైలో చాలా ట్రై చేశాను. హైదరాబాద్ ఇండస్ట్రీలో దగ్గర 4-5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను. ఏ కంపెనీలో చూసినా, ఎక్కడ చూసినా 12,000, 15,000 దాకా ఇచ్చేవారు. అక్కడ 10,000, 12,000 చాలక రూమ్ రెంట్లు కట్టుకోలేక, నా మెయింటెనెన్స్ సరిపోక, ఇంటికి నేను ఏం పంపించాలో తెలియక, అక్కడ ఏం చేస్తాం, ఉద్యోగం చేయలేక, ఆ 15,000 కూడా నా ఖర్చులు మట్టుగా వచ్చేవి. ఇంటికి ఏం పంపించలేక, ఇంత చదువుకి ఎంత పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి ఏం పంపించాలో ఏం తెలియక మళ్ళీ నిరాశ చెంది మళ్ళీ సొంత ఊరు వచ్చేసి ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. ఒక చిన్న కిరాణా షాప్ స్టార్ట్ చేసి దానికి నా ఆవేదన ప్రజలందరికీ తెలియాలి. నాతో పాటుగా కుర్రోళ్ళు, నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో చదివి ఉన్నారు. నేను కూడా కోచింగ్ సెంటర్లో 2 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నా. కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏం లేకపోవడం వల్ల విరక్తి చెంది నాతో పాటుగా రూములు, ఇంటి దగ్గర డబ్బులు పంపించి చాలా డబ్బులు ఖర్చు పెట్టి విరక్తి చెంది రూములు ఉండి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇదే షాప్ని నిరుద్యోగ కుర్రోళ్ళందరికీ, నాతో పాటుగా చదువుకున్న ప్రతి కోచింగ్ సెంటర్లో నాదే ఆవేదన, వాళ్ళది కూడా అదే ఆవేదనని తెలియజేయడం కోసం ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ కిరాణా షాప్ అని పేరు పెట్టుకున్నా. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి నాలాంటి వాళ్ళు ఇలా చాలామంది, ఇప్పుడు ఉన్నోళ్ళంతే పర్వాలేదు, పేద కుటుంబంలో పుట్టి చాలా అప్పుల పాలు అయిపోయి నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ లాంటి ఇప్పటికీ కూడా జాబ్ నోటిఫికేషన్ ఇస్తారనేసి ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ లేకపోవడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, ఇంటికాడ సమస్యల వల్ల చాలామంది ఏం చేయాలో తెలియక రోడ్లపై తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ముందుకు వచ్చి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎలాంటి కుర్రోళ్ళకి ఏవి సబ్సిడీ లోన్స్ ఇవ్వడం, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కింద ఏవో ట్రైనింగ్లు ఇచ్చేసి మంచి ఎంఎన్సీ కంపెనీలను ప్లేస్మెంట్లు ఇవ్వడం, ఏవో ముందుకు వచ్చి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీ యొక్క నిరుద్యోగ పోరాటం ఏ విధంగా సాగింది? ఆ టైంలో కోచింగ్లు అనేవి
ఏ విధంగా తీసుకున్నారో అప్పుడు మీ పడినటువంటి కష్టాలు ఏంటి? నేను 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేశాను. దాంతోపాటుగా రైల్వే అప్రెంటిస్ కూడా చేశాను. రైల్వే అప్రెంటిస్ చేసినా దానివల్ల ఉపయోగం ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 2016లో రైల్వే అప్రెంటిస్ చేసే వాళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇచ్చింది. మా వారికి వచ్చేసరికి ఇప్పుడు ప్లేస్మెంట్ లేదు, 20% కోటా అనేసి పెట్టేసింది. ఇప్పుడు అందరూ ఏం చేయాలో తెలియక చాలామంది రైల్వే అప్రెంటిస్ కూడా కంప్లీట్ చేసి ఏం చేయాలో తెలియక ఇలా ఊర్లు పట్టుకొని రాష్ట్రం పట్టుకొని సర్టిఫికేట్లు పట్టుకొని తిరగడమే మిగిలింది. ఆ సర్టిఫికేట్లు వాల్యూ లేకుండా పోతుంది, చదివిన చదువులకు కూడా విలువ లేకుండా పోతుంది. ఏం చేయాలో తెలియక మరి ఖాళీగా అందరూ ఉన్నారు, చదువుకొని నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు, కానీ నోటిఫికేషన్ ఏం రావట్లే, గవర్నమెంట్ పట్టించుకోవట్లే. ఏవెంట్స్ అంటే నిధులు లేవు, మా దగ్గర డబ్బులు లేవెన్స్ అంటాను. డబ్బులు లేవెన్స్ అంటే ఎవరైనా కూడబెట్టి ఇస్తారా గవర్నమెంట్కి? ఏమి ఎవరింట్లో నుండి డబ్బులు అందరూ ఎత్తిసి గవర్నమెంట్కి ఇవ్వగలరా? ఇవ్వలేరుగా. గవర్నమెంట్ వీళ్ళందరి బాధను అర్థం చేసుకుని ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మంచి మంచి కంపెనీలు తేవాలని కోరుకుంటాను. కిందట 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రంలో లేదు. ఆ కంపెనీ కోసం అదే కంపెనీ ఇక్కడ ఉండి 10,000 20,000 ఇస్తే ఏం బంగారంలో బతకడానికి నో అబ్జెక్షన్ ఏం లేదు. ఆ డబ్బులు సాలక పక్క తెలంగాణ, చెన్నై వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ కంపెనీల కోసం. ఇప్పుడైనా గవర్నమెంట్ స్పందించాలి. అంటే మీరు బీటెక్ చేసిన టైంలో ఆ తర్వాత ఏదైతే ఆ కాలేజ్ ఉందో కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి కదా, ఆ టైంలో మీరు సెలెక్ట్ అవ్వలేదా? లేదా అంటే మీరు చేసినటువంటి ఆ గ్రూప్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? క్యాంపస్ ఏమ్స్ రాలేదు, క్యాంపస్ ఎంట్రీలు ఏం మాకు లేవు. మా టైంలో క్యాంపస్ ఎంట్రీస్ రావడానికి టైం లేదు, ఎందుకంటే అప్పుడే ఎలక్షన్ మూమెంట్. ఎలక్షన్ టైంలో క్యాంపస్ ఏం లేవు. క్యాంపస్ లేక క్యాంపస్ నెక్స్ట్ చేస్తామని చెప్పేసి అలా చెప్పారు. దాంతోపాటు వాళ్ళు ఏమన్నారని అంటే క్యాంపస్ వాళ్ళు మీ క్యాంపస్ ఏం లేవు, మేము చిన్న చిన్న కంపెనీలు చెప్తాము, వరుణ్ మోటార్స్ అటువంటి అని చెప్పారు. దానికి ప్లేస్మెంట్ ఇస్తామని వెళ్ళారు. దానికి కూడా వెళ్ళాను నేను. హైదరాబాద్లో బాడీ షాప్ ఉంది మోతీనగర్లో, అక్కడికి వెళ్ళి చూస్తే 12,000 శాలరీ అని చెప్పారు. బీటెక్ చేసినోడు 12,000 శాలరీ అంట. దాంతో పాటుగా ఏంటంటే హెల్పర్ కింద తీసుకుంటారంట. 12,000 ఏం సరిపోతాయి హైదరాబాద్లో మోతీనగర్లోనే? అక్కడ రూమ్ రెంట్లు వచ్చేసరికి 10,000 12,000 ఉంటాయి. ఇంకేం తింటాం, ఏం బతుకుతాం, ఏం తెలియక మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇలా కిరాణా షాప్ అనేసి, నిరుద్యోగ కిరాణా షాప్ అనేసి ఇలాగ టైటిల్ పెట్టుకుని ఇలాగ ఏదో కాలం గడుపుతున్నా అంతేననేసి నీ కిరాణా షాప్ మీద అంత సంపాదించేయాలి, ఎంత వచ్చేదేం ఉండదు. ఏం చేయాలో తెలియక మరి బయటికి వెళ్ళాక ఉద్యోగాలు ఏం లేక సొంత కాళ్ళ మీద ఏదో బతకాలి. తల్లిదండ్రుల దగ్గర మరి ఇంతకాలం పెంచారు, ఇంత చదివించారు, ఏం చేయాలో తెలియక వాళ్ళకి కూడా మరి ఏం చేయాలో తెలియక నా కళ్ళ ముందు ఉంటాడు, ఎంతో కొంత ఆడు తీసుకొస్తాడనేసి నా పిల్లల్ని పెంచుకోలేని ఉద్దేశం మీద ఈ చిన్న కిరాణా షాప్ పెట్టేసి ఏ రోజు ఆ రోజు మహా వేస్తే రోజుకో 150-200 దాకా వస్తుంది, అంతకు మించి ఏం రాదు ఇందులో. చూసాం కదా ఓ నిరుద్యోగ ఆవేదన ఏ విధంగా ఉందో. నేనైతే ఎన్నో చదువులు చదివాను, ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా స్థిరపడాలి అనుకున్నాను. కానీ ఈరోజు నా పరిస్థితి ఎలా జరిగింది, నాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నిరుద్యోగి కిరాణా షాప్ అయితే మీ గ్రామంలో పెట్టారు, ఏమనిపిస్తుంది మీకు? ఈ గ్రామంలో కాదు, ప్రతి సంవత్సరం కూడా రాజకీయ నాయకులు ప్రతి 5 సంవత్సరాలకు కూడా రాజకీయ నాయకులు దేశానికి వెన్నెముక రైతు అంటున్నారు తప్ప రైతుకి ఏ రోజు కూడా న్యాయం జరగని పరిస్థితులు ఉన్నాయండి. ఎన్ని గవర్నమెంట్లు మారినా రైతు దేశానికి వెన్నెముక అంటున్నారు తప్ప రైతులకు న్యాయం చేసింది ఏ గవర్నమెంట్ చేయలేదండి ఇంతవరకు కూడా. అలాగే అందులో భాగంగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన పేద ప్రజలు చాలామంది నిరుద్యోగ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికీ విజయనగరం అని, శ్రీకాకుళం అని, అమరావతిని, తర్వాత అవంతి అని, అదే దగ్గర కొన్ని ఇన్స్టిట్యూట్లని చాలా ఇన్స్టిట్యూట్లకు వెళ్ళిపోయి రూమ్ రెంట్లు తీసుకొని రూమ్కు రెంట్లు తీసుకొని అక్కడ ఉంటూ ఇంటికాడ నుంచి రైస్ పట్టుకెళ్ళి అక్కడ కర్రీస్ కొనుక్కుంటూ చాలామంది నిరుద్యోగ సమస్య చాలా ప్రధానంగా ఉందండి. ఇప్పుడున్న గత గవర్నమెంట్లో ఏమి చేసిందో లేదో చేసింది కనిపించలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఈ పేద ప్రజల కోసమో లేదంటే నిరుద్యోగ సమస్య కోసమో నాలాంటి యువకులు చాలామంది చదువుకొని నిరుద్యోగంగా చాలామంది ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. దీనివల్ల కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. దొంగతనాలు, దోపిడీలు, తర్వాత గంజాయి తాగడాలు, తర్వాత సిగరెట్లు తాగడాలు, తర్వాత అమ్మాయిలు ఏడిపించడాలు, ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే వాళ్ళకి నిరుద్యోగ సమస్య. వాళ్ళకి ఆదాయం వచ్చింది అనుకోండి, డబ్బులు వచ్చాయి అనుకోండి, కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు పనిచేశారనుకోండి, ఈ ఆలోచనలు రావు. వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల ఈ చెత్త ఆలోచనలు వచ్చి గంజాయి తాగుతూ, డ్రగ్స్ తాగుతూ, ఈ మందుకు బానిస అయిపోయి అలా దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? అవి కావాలి, వాళ్ళకి ఖాళీగా ఉన్నారు కాబట్టి. అందుకోసమని ఇప్పుడైనా గవర్నమెంట్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి నిరుద్యోగులు కావచ్చు లేదంటే రైతులు కావచ్చు మంచిగా ఉపయోగపడతారని నేను ఆలోచిస్తాను. మా విజయనగరం జిల్లాలో ప్రధానంగా వలసలు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కాదు, ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఆ రాజకీయం చేసుకుంటారు తప్ప కానీ ఎవరికి కూడా ఇంతవరకు ఏ న్యాయం జరగడం కనిపించలేదండి.
అలా రోడ్లు అలాగే ఉన్నాయి, మీరు చూసి ఉండొచ్చు, మీరు దారిలో వచ్చి ఉండొచ్చు, రోడ్లు అలాగే ఉన్నాయి, కంపెనీలు రాలేదు, సరిగా వర్షాలు పడక వర్షాధారణ మీద ప్రధానంగా వర్ష ఆధారణ మీద పడే ప్రాంతాలు మాత్రమే మావే. ఎటువంటి బట్టలు కానీ కాలువలు కానీ లేవు, పంటలు పండే అవకాశం కూడా లేదు సార్. ఇప్పుడైనా ఒకటే చెప్తున్నారు. అయితే ఈ నిరుద్యోగులంతా కూడా ఒకటే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు మనం ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దత్తిరాజేరు మండలం వంగర గ్రామంలో అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం. బోల్డ్ డబ్బు పెట్టి చదివించాం, మమ్మల్ని పెంచినోడు అవనేదు, ఆడు సుఖాన్ని బంధనేదు, కిరాణా సబ్బు పెట్టుకుని దాని మీద 100 అనేది 50 రానేది 20 రానేది, దానివల్ల బతుకునేదు. పిల్లము కొడుకు తల్లి తండ్రి అప్పజల్లులు పెళ్ళినేది పేరంటుకునేది. ఆ పెళ్లి చేసుకున్నాక కట్నం ఇవ్వనాక ఈ కొబ్బు పెట్టాడు. మమ్మల్ని పిడికిడి బుగ్గి చేసి పెంచుతాడంటే కాళ్ళు చాపెత్తాడు. నాకు పెన్షన్ డబ్బులు వస్తే నాకు ఇయ్యి అంటాడు. నాకు అడేటి వస్తాయి పెన్షన్ డబ్బులే, అందులో నెయ్యి అంటాడు. సామాన్లకు డబ్బులు లేవు అంటాడు. 50 ఇయ్యి అంటాడు. సామాన్లకు డబ్బులు లేవు అంటాడు. మాకు ఇలాంటి పాటలు వచ్చినాయి. కూతురు కొడుకు పిల్లడు కొడుకు ఆడు సరే ఈడు సరే అయిపోయాను. మా బతుకులు పితుకులు ఉనికాడికి ఆస్తులు ఎట్టి చదివించినాం. ఆ ఆస్తి లేదు, చదువుని సంవత్సరం పొడుగు రైలు ఊరిలో నగ్గులు మండాడు. ఒక్క మార్కుతో పోనాడు. ఏదో పాలిటెక్నిక్ చేశాడు. మాకు అదృష్టం ఏదో మాకు దరిద్రం అండి. తిరుపతి కొండ మాగాలు ఎట్టుకొని ఎక్కినాడు, దేవుడికి మొక్కినాడు. నాకు ఏదో ఈ దేవుడా అని. ఆ దేవుడు చూడలేదు. శనేశ్వరుడు గుడికి వెళ్ళాడు. నాకు శనేశ్వరుడు పొన్నాడు ఏటాడు. ఆ అడుగు చూడలేదు, దేవుడు చూడలేదు, గవర్నమెంట్ చూడలేదు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువత అయితే మాత్రం ఎంతో కాలంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇసుకెత్తిపోయి అయితే మాత్రం ఈరోజు నాకు ఇంకా ఉద్యోగం రాదు అని ఆ యొక్క ఆశలు చాలించి ఈరోజు తన సొంత కాళ్ళ మీద ఆయన నిలబడి ఒక స్థిరమైనటువంటి ఏదైనా ఉపాధి ఎదుర్కోవాలని ఆలోచనతో ఈరోజు ఒక కిరాణా షాప్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ కిరాణా షాప్ పేరు కూడా ఓ నిరుద్యోగి ఈ జనరల్ స్టోర్ పేరుతో అయితే మాత్రం ఈ యొక్క కిరాణా షాప్ అయితే పెట్టుకునే పరిస్థితి కనిపించింది. దీని మీద ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి అంతా కూడా నాలా అవ్వకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఎలాగైనా ఆవేదన చెందుతున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ షాప్ దగ్గర మనతో పాటు మాట్లాడుతున్నటువంటి ఒక ఇంకో నిరుద్యోగ యువకుడైతే మాత్రం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది అయితే మాత్రం చాలామంది యువత అయితే నిరుద్యోగంతో ఉన్న యువతకైతే మాత్రం ఈరోజు నిరుద్యోగం అనేది తీవ్రంగా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఇటువంటి ఈ నిరుద్యోగ కోరల నుంచి అయితే మాత్రం యువతని బయటికి తీసుకురావాలనే చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.